మై ఛానల్. సో ఇవాళ స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ జూన్ 3 మా అమ్మమ్మ వాళ్ళ పెళ్లి రోజు అనమాట. సో అప్పుడు ఇక సెలబ్రేషన్స్ ఇక ఏమి ఉండవు, జస్ట్ డేట్ గుర్తుపెట్టుకుంటారు. సో అప్పుడు ఎటు సెలబ్రేట్ చేసుకో, ఇప్పుడైనా మనం ఉన్నాం కాబట్టి సెలబ్రేట్ చేయాలి. సో నేనైతే ఒక బాధ్యతగా అనుకొని నేనే నా ఓన్ మనీతో సో సెలబ్రేట్ చేస్తున్నాను. సో మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఐ థింక్ సో మీరు నా వీడియోస్ అన్నీ చూస్తుంటారు, దేంట్లో ఎవ్వరు కనపడరు. బట్ ఫస్ట్ టైం మా అమ్మమ్మ తాతయ్యని మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీకు కేక్ చూపిస్తాను. సో చూడండి, సో దిస్ ఇస్ ద కేక్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ చైర్స్ కూడా అరేంజ్ చేశాను, వీరిద్దరు కూర్చుంటారు. సో బ్యాక్గ్రౌండ్ టీవీగా హ్యాపీ యానివర్సరీ సాంగ్ పెట్టాను. సో మీకు కొన్ని వీడియోస్లో చూసుంటారు, నెక్స్ట్ వీడియో అది కూడా చేశాను. సో మధ్య మధ్యగా వచ్చి నన్ను కదిలిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి చూడండి, ఇక కదిలిస్తూ ఉంటాడు వచ్చి. దట్స్ వై మీకే చూసారు కదా ఎంత చిత్తగా ఉన్నాడో. సో హీస్ అ నాటీ బాయ్, దట్స్ వై ఐ లైక్ హిమ్. అగది చేస్తాడని కొన్నిసార్లు కోపం వస్తుంది, కానీ కొన్నిసార్లు అలా చేస్తేనే ముద్దుగా ఉంటాడు. అలా చేయకపోతే నార్మల్గా ఉంటే బోసిపోయినట్టు ఉంటుంది వీడు. కట్ చేయండి. ఏ కమాన్, ఓకే. ఫస్ట్ టైం ఇక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంతవరకు మేము ఎప్పుడు కట్ చేయలేదు, ఎవరు చేపిలేదు, మా మనవరాలు చేపిస్తుంది. నాన్న నీకు, తాతయ్య? నాకు కూడా బాగుందమ్మా. సో యాక్చువల్గా కొంచెం సిగ్గు పడుతున్నారు. సో చూసారు కదా, మాట్లాడటానికి కూడా కొంచెం సిగ్గు పడుతున్నారు. సో గైస్ చూసారు కదా, వీళ్ళు అనమాట మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. సో ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో వీళ్ళనే ఫస్ట్ మీకు చూపిస్తున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా. సో చూసారు కదా, పెట్టించుకో మళ్ళీ వచ్చాడు. నానా నువ్వు పెట్టు. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. సో చూడండి, ఈ వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మా మమ్మీ నా ఫేవరెట్, మా డాడీ. ఏ డాడీ రా, చూడు. ఏ సిగ్గు, మమ్మీకి సిగ్గు నీకెందుకు? ఏ మోక్షి, వాచ్ ఇస్తున్నావా? వాచ్ ఏ చూపి ఏది వాచ్? అది చూడండి వాచ్. ఏ మమ్మీ, ఇక్కడ ఏదో పెట్టాం వెడ్డింగ్ యానివర్సరీ. ఏది మోక్షి? చిత్తా చూసా కదా, ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ ఇది కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. ఇదిగోండి తమ్ముడు, అంత చిత్త. ఇక్కడ చూడండి ఎంత చిత్త. బట్ ఏ నేను చిత్తానా, నువ్వు చిత్త. సో చూడండి, ఈ వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మా మమ్మీ నా ఫేవరెట్, మా డాడీ. ఏ డాడీ రా, చూడు. చూసారు కదా, సో ఈ వీడియోగా నేను మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ ఆల్సో నేను మా అమ్మమ్మ తాతయ్య పెళ్ళి రోజు ఎలా సెలబ్రేట్ చేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అందరు కలిసి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు దీని ద్వారా.
సో ఏమేమైంది, ఎగా నేను సర్ప్రైజ్గా ఇచ్చాను, శారీగా గిఫ్ట్గా ఎగా ఇచ్చాను, సమ్ కామెడీ కూడా ఉంది కదండి వీడియోలో. సో నేను ఇదంతా మీకు చూపించాను కదా, కష్టపడి వీడియో తీసి చాలా వాటికైతే చూపించాను. సో నేను ఇంతగా మీకు కష్టపడి చూపించాను కదా ఏగా సబ్స్క్రైబ్ చేసుకున్నామని. యాక్చువల్గా అవసరం లేదు, బట్ నేను మీకు చూపించాను. సో నేను మీకు చూపించాను కదా, ఒక థ్యాంక్ఫుల్ గిఫ్ట్ ఇవ్వండి. సో నేను మీకు చూపించినందుకు నాకు ఒక చిన్న థ్యాంక్ఫుల్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ఫుల్గా నేను ఈ వీడియోస్ ఇక చేస్తూ ఉన్నాను కదండి. సో వీడియోస్ అన్నీ మీకు నా గిఫ్ట్స్ నేల్స్ కానీ ఏ ఒకటి నేను చేస్తూ ఉన్నాను. సో నేను చేస్తున్నాను కదండి మరి మీకోసము. సో మరి మీరు నాకు ఒక చిన్న థ్యాంక్ఫుల్ గిఫ్ట్ ఇస్తారనుకుంటున్నాను. సో అదేం లేదు, ఇప్పుడు నా ఛానల్లో నాకు 930 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇంకా నాకు మానిటైజేషన్ అంటే 1K సబ్స్క్రైబర్స్ రావడానికి ఇంకా 70 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలన్నమాట. సో ఆ 70 ఇప్పుడు దాకా నేను సెప్టెంబర్ 18th అయితే స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు June 3rd అనమాట. సో నేను సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year దాకా అవుతుంది. 2023 స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఈ 1 yearలో నేను ఎవరిని అడగలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నాకు ఒక ఛానల్ ఉందని కూడా తెలియదు. సో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి నేను న్యూ ఇయర్లో జనవరిలో నాకు టోటల్గా 168 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో అప్పుడు కూడా నాకు ఇక ఛానల్ ఉందని మా డాడీ వాళ్ళకి తెలీదు. సర్ప్రైజ్గా నార్మల్గా పెట్టేశాను. సో నేను రోజు వీడియోస్ చేస్తాను, వదిలేస్తాను అనమాట. సో ఒక వీడియో నేను చేసిందంటే ఒక వీడియో నా 5K అయ్యిందనమాట. సో ఇప్పుడు కాదు, అప్పట్లోని నాకు అదే హైయెస్ట్ థింగ్ ఉయ్యాలో సాంగ్. సో అది 5K అయ్యింది. ఐ వాజ్ షాక్డ్. సో డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా యూట్యూబ్ రీల్స్ చూస్తారు అనమాట, ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ఇది కూడా చూస్తారు ఏమన్నా. సో చూసేటప్పుడు నా వీడియో వచ్చింది. సో అప్పుడు సడన్గా సర్ప్రైజ్ అయ్యా. నాకు తెలియదు, అడిగారు నన్ను నీకు చాలా ఉందా అని. సో ఐ వాజ్ స్కేర్డ్ అనమాట, ఏంటి తెలిసిపోయిందా అని. నేను సర్ప్రైజ్ కాబట్టి అవునని చెప్పేసాను. ఇంకా నేను ఎప్పటికైనా తెలియాల్సింది కదా. సో నేను చెప్పేసాను అనమాట, ఓకే ఇక ఉందని చెప్పేసి. సో దే వాజ్ లైక్ హ్యాపీ అనమాట. సో అప్పుడు కూడా మేము ఎవరిని అడగేది ఇక చేయమని. మీరే అందరూ రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒక 3 to 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, అంటే షార్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక 3 అప్లోడ్ చేశాను అనుకోండి. సో రేపటికి దాంట్లో 3 అప్లోడ్ చేశాను కాబట్టి 3 అప్లోడ్ చేశాను కాబట్టి ఆ 3లో 2 వీడియోస్ 1K దాటిపోతాయి, 2K దాటిపోతాయి అనమాట. 1 to 2K దాటిపోతాయి. సో ఐ వాజ్ అంటే చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఐ వాజ్. అండ్ నెక్స్ట్ నా దాంట్లో ఫేమస్ అంటే బాగా వ్యూస్ వచ్చినది ఏంటంటే ఇది ఉంది కదా, రాగా గువాగా చేతుయ్యవే, దట్స్ వన్. సో అది యాక్చువల్గా 14K అయితే ఎగిందనమాట. అదే హై అనమాట. నేను తీసిన వీడియోస్లో నాకున్న షార్ట్స్గా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో హై అయింది ఏంటంటే రాముగా చేశాను అనమాట, నార్మల్ స్టెప్స్తో. సో అది 1K అయిందనమాట. సో దోస్ బోత్ వర్ నైస్. ఐ లైక్. సో నేను అనుకోలేదు నార్మల్గా ఉంటాయి అంత ఎగవే అనుకున్నాను, బట్ 14K అయ్యాయి, అంత మీ వల్లే. సో ఇప్పుడు 930 సబ్స్క్రైబర్స్ 1 yearలో దగ్గరగా 1K సబ్స్క్రైబర్స్ అచీవ్ చేశానంటే అది మీ వల్లే. సో దగ్గరగా అచీవ్ చేశాను. సో ఈ 70 సబ్స్క్రైబర్స్ మీరు నాకు ఇస్తే ఇట్ విల్ బికమ్ 1K అనమాట. సో మీ ఫ్యామిలీ ఫోన్స్ చేయండి, మీ వాటికి షేర్ చేయండి అనమాట. సో ఏదో ఒకటి చేసి నాకు 70 సబ్స్క్రైబర్స్, జస్ట్ 70 అనమాట. సో 930 సబ్స్క్రైబర్స్ మీరే చేశారు. సో ఇంత చేసిన వాళ్ళు ఒక 70 సబ్స్క్రైబర్స్ వచ్చాయి కదా అని అడుగుతున్నాను. సో ప్లీజ్
ఐ వాంట్ టు గెట్ 70 సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో యాక్చువల్లీ నాకు ఈ 70 సబ్స్క్రైబర్స్ యాక్చువల్గా నాకు ఒక లెక్క కాదు. రోజు నేను అప్లోడ్ చేశాను 10 to 20 సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉంటారు రోజుకి. నేను అంతకుముందు నేను జనవరిలో ఇప్పుడు 168 కదా. సో అవి నాకు స్టార్టింగ్ అందరూ చూసి చేసినవి. యాక్చువల్గా జనవరి తెలిసింది కదండి. సో మా డాడీ వాళ్ళకి తెలిసాక 200 దాకా వచ్చాయి. అండ్ ఫిబ్రవరి లోపు మాకు 300 దాకా వచ్చాయి. సో అవి ఎలా అంటే మాకు అప్పుడు ఎవరిని అడగలేదు ఎందుకు అని. సో ఇంట్లోనే మేము నా ఫోను మా పిన్ని ఫోను ఇక అందరి ఫోన్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ ఫోన్స్, దాంట్లో అకౌంట్స్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసామన్నమాట. సో అదొకటే నేను ఒక 50 అకౌంట్స్ వరకు మేము అందరం కలిసి చేసామన్నమాట. సో 50 సబ్స్క్రైబర్స్ మావే, మిగతావన్నీ మీరు చేసినవే. సో ఇప్పుడు నేను నార్మల్గా అడుగుతున్నాను. ఇప్పుడు నేను 930 సబ్స్క్రైబర్స్ వచ్చాయంటే నేను ఎంత చేసినా కాదు, మేము ఎంత చేసినా అకౌంట్స్ ఇంకా అంతకంటే ఓపెన్ చేయము కాదు కూడా. సో అలా చేయలేని పరిస్థితి మీరు 930 దాకా తెచ్చారంటే చాలా గ్రేట్ కదండి. సో అందుకని నార్మల్గా అడుగుతున్నాను, ప్లీజ్ బాయ్. సో ఇంకంతే ఈ వీడియోలో మీరు చేపియటం ఇంత చూపించాను కదా, ఇందాక చెప్పాను కదా. సో ఒక థ్యాంక్ఫుల్ గిఫ్ట్ అనమాట నాకు 70 సబ్స్క్రైబర్స్ ఇవ్వటం. ఇంకంతే, బాయ్.